హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ఫర్ వైష్యూ. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరు ఎలా జరుపుకున్నారో, ఇంకొక వారం ఉంది కదా, అప్పుడు కూడా ఎవరెవరు జరుపుకుంటున్నారో. సో అందరికీ అమ్మవారి కటాక్షం ఉండాలని అనుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వీడియోలో మా మమ్మీ అండ్ డాడీ ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, నేను నిఖిల్ యూకేలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. అన్నం రెడీ, అన్నం రెడీ, పూర్ణాలకు రుడ్డ, ఇదేమో దానికి సో పండుగలు వచ్చేసాయంటే మా అమ్మ పొద్దున్నే లేచి వంట కార్యక్రమాలు చేసుకునేది. అంటే ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అప్పుడు మమ్మీ అండ్ డాడీ ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు. అండ్ నేను తమ్ముడు టైంకి లేచి ఇంకా పూజకి రెడీ అయ్యి కూర్చునేవాళ్ళం. అండ్ నా డ్యూటీ ఏంటంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు కడుపులని కడిగి మంచి బొట్లు పెట్టేసి తులసి అమ్మవారిని అలంకరించడం అనమాట. సో ఇక్కడ గాజులు ఏంటి అంటే, వచ్చిన వాళ్ళకి మనం పసుపు బొట్టు ఇస్తాం కదా, పండ్లు, తమలపాకు, ఒక్క అవన్నీ పెట్టి గాజులు, కుంకుమ, పసుపు, సోంపు అవన్నీ వేసి ఇస్తామన్నమాట. అండ్ షీఈస్ ముత్యాలు ఆంటీ, అవర్ హౌస్ హెల్ప్. తను ఇంకా మా ఇంట్లో మనిషిలాగే. మా మమ్మీని డాడీని మేము వదిలేసి ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటున్నామంటే మా అమ్మతో తను అంత బాగుంటుంది. మా మమ్మీకి ఎప్పుడు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. సో చెప్పాను కదా, యాక్చువల్లీ ఈ డ్యూటీ నాదనమాట. ఈ ఆంటీ చేస్తున్నారు. ఈ ఆంటీ మా ఇంటి పైన ఉంటారు. సో మేమందరం ఆల్మోస్ట్ మా ఇంటి పైన ఉన్న వాళ్ళు కూడా మేమందరం చాలా క్లోజ్ ఉంటాము. అండ్ ఏ పండుగలైనా, ముఖ్యంగా న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా ఉంటే అందరం కలిసి ముగ్గులు వేసుకొని ఉండేవాళ్ళం. సో దిస్ ఇస్ మై డ్యూటీ. అక్కడ తులసి అమ్మవారిని అలంకరించడం, ఇలా కడపలకి బొట్లు పెట్టడం, ఇవన్నీ నేను చేస్తూ ఉండేదాన్ని ప్రతి పండగకి. ఐఎమ్ మిస్సింగ్ దాట్. ఎందుకంటే మనకి యూకేలో ఇక్కడ కడపలు ఎక్కువ ఉండవు మనకి ముగ్గులు వేసుకోవడానికి ఏదైనా కానీ. అండ్ నా ఓల్డ్ హౌస్లో ఉండేది. ఇప్పుడు నేను వచ్చిన ఇంటికి అంత డెకరేషన్ చేయడానికి లేదనమాట. అండ్ ఇక్కడ మామ్ పూర్ణాలు వేస్తున్నారు. మమ్మీ అయితే యమ్మీగా చేస్తుంది. నేను పూర్ణాలు ఎక్కువ తినేదంటే మమ్మీ చేస్తేనే తింటాను, బికాస్ స్వీట్ చాలా మైల్డ్గా ఉంటుంది, నాకు అలానే ఇష్టం అనమాట. సో ఇక్కడ కష్టపడి వీడియో తీస్తుంది అయితే మా డాడీ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, లవ్ యూ. సో నాకు వీడియో వ్లాగ్లో పెట్టుకుంటానని చెప్పి కష్టపడి తీస్తున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ పూజ అయిపోయే వరకు. కనీసం నేను ఇలా వీడియో తీసి పంపండి అని కూడా చెప్పలేదు, వాళ్ళే తీసి నాకు మార్నింగ్ లేసేసరికి వీడియో నా ఫోన్లో ఉంటుందన్నమాట ప్రతి పండక్కి. సూపర్ అయ్యాయి పూర్ణాలు, చాలా బాగా చేశారు పద్మ గారు. ఇవి చేసి మీ పిల్లలకి పెట్టేవాళ్ళం. మీ పాప చాలా బాగా తినేది పూర్ణాలు ఇష్టంతో. మా పాప చాలా ఇష్టం ఇవంటే. అవునా? మా పాప లేదు, మా పాప ఇప్పుడు యూకే అన్ని కొరియర్ చేస్తావా? ఇవి యూకే కొరియర్ చేసింది అనుకో. ఇవి శనగపప్పుతో చేస్తాం. పోయేసరికి వాసనలు వేస్తాయి. పాప కుదిపెట్టి నువ్వు తింటే పాప తిన్నట్టేనా? నా తల్లికి, తల్లి మిస్ అయిపోయావు తల్లి. సో ఇంకా తప్పదు కదా, దూరం ఉన్నాము అంటే ప్రతి పేరెంట్స్కి ఇది కామన్ ఇంకా. సో ప్రతి పండగ నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు ఖచ్చితంగా ఒకటే దగ్గర ఉండి చేసుకునే వాళ్ళం. ఆ రోజు ఏ పనులున్నా అందరం పక్కకు పెట్టేసి ఉండేవాళ్ళం. రెడీ అయిపోయాయి, వేడి వేడి పూర్ణాలు రెడీ అయిపోయాయి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి మామ్ యూకేలోనే ఉండే అనమాట. సో నాకు ఇవన్నీ చూస్తుంటే ఇంకా బెంగగా అనిపిస్తుంది. అరే లాస్ట్ టైం ఎంత బాగా చేసుకున్నాము ఇక్కడే ఉండి. ఆ హడావిడి వేరే ఉంటుంది కదా వ్రతం చేసుకుంటే. అంటే నేను పూజ చేసుకున్నాను కానీ వ్రతం చేసుకోలేదు. యాక్చువల్లీ ఈసారి వ్రతం చేసుకుందాం అనుకున్నాను, బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి హోప్ఫుల్లీ స్టార్ట్ చేయాలి ఇంకా.
ఇక్కడ అంతా ఎవరికైనా బిగినర్స్ ఎవరైనా చూసి చేసుకోవాలంటే కూడా ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నాను. మమ్మీ చక్కగా చూపించారు మీకంతా. అండ్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. డెఫినెట్గా నేను మామ్ని అడిగి మీకు చెప్తాను ఏదైనా డౌట్స్ ఉంటే, అంటే నెక్స్ట్ వీక్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే. అమ్మవారిని చేసిన ప్రతి ఇయర్ మా అమ్మ అమ్మవారిని చూసి ఎంత మురిసిపోతుందో, ఎంత అందంగా ఉంది అమ్మవారు అని చెప్పేసి. సో చాలా బాగా అలంకరిస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, అన్ని నగలు అవన్నీ వేసి అమ్మవారికి అలంకరిస్తున్నారనమాట. లాస్ట్ టైం అయితే మేము చీర కట్టామన్నమాట అమ్మవారికి. సో ఈ ఇయర్ అయితే అలానే అలంకరించేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నేను నిఖిల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇక్కడ కూడా మీరు ఇండియా సెలబ్రేషన్స్తో పాటు చూసేసేయండి. సో ఫస్ట్ మంచిగా నేను కూడా అన్నీ అలంకరించుకున్నాను. అండ్ మామ్ నాకు ఇలా వరలక్ష్మి అమ్మవారి విగ్రహం ఇంకా వెంకటేశ్వర స్వామివి అవన్నీ నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని చెప్పి ఆల్రెడీ నాకు పెట్టి పంపించారు. సో ఇప్పుడు నాకు పూజకి అవన్నీ యూజ్ అయ్యాయి. సో ఇక నేను ఫస్ట్ దారంకి మనం పసుపు పెట్టేసి అమ్మవారి రూపు పెట్టి అమ్మవారికి వేస్తాం కదా ఈరోజు. సో అది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇదంతా నా ఫస్ట్ టైం అనమాట. సో నాకు చాలా ఎక్సైటింగ్గా ఉండే అండ్ వెరీ మచ్ బ్లెస్డ్ అనమాట ఇవన్నీ చేసుకునే అదృష్టం నాకు కలిగినందుకు.
ఎన్నోసార్లు చెప్పున్నాను కదా, నాకు నిఖిల్ని చూస్తే మా డాడీయే గుర్తొస్తారు అని చెప్పేసి. సో మా మామ్కి డాడీ ఎంత సపోర్ట్ చేస్తారో నిఖిల్ కూడా నాకు అన్ని విషయాలలో అంత సపోర్ట్ చేస్తారనమాట. బికాజ్ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఇంట్లో పనులు అవన్నీ బ్యాలెన్స్ చేయడం ఒక్కరితో కష్టం నన్ను అడిగితే మాత్రం. సో వితౌట్ నిఖిల్ సపోర్ట్ నేను ఇంత ప్రశాంతంగా చేసుకునేదాన్ని కాదేమో.
पद्मके नमः ओम वाचे नमः ओम वाचे ओम नमः पद्मालयाय नमः ओम पद्मालयाय ओम नमः पद्माय नमः ओम पद्माय नमः ओम शुभाय नमः ओम शुभे नमः ओम स्वाहाय नमः ओम स्वाहाय नमः ओम स्वदाय नमः ओम स्वदाय नमः ओम सुदाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम धन्याय नमः ओम हिरण्याय नमः ओम हिरण्याय नमः ओम लक्ष्मी नमः ओम लक्ष्मी नमः मोक्षप्रदायिनि मञ्जुलभाषिनि वेदनुते पंकजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि परिपालय माम् ऐकलि कल्मषनाशिनि कामिनि वैदिक रूपिणि वेदमये क्षीरसमुद्भव मंगल रूपिणि मंत्र निवासिनि मंत्रनुते
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రితపాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయ. అండ్ ఇక్కడ నేను నిఖిల్ ఆశీర్వాదం తీసేసుకున్నాను. అలాగే మామ్ వీడియో కాల్ చేసింది. సో మా ఇంట్లో దేవతని దర్శించుకొని అలానే నా దేవతని కూడా ఇక్కడ దర్శించుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ పూజ అవ్వగానే మమ్మీ అమ్మవారికి వాయినం ఇచ్చి ఫస్ట్ నాకే కాల్ చేస్తారనమాట. బికాజ్ ఫస్ట్ వాయినం నాకు ఇవ్వాలి అని చెప్పేసి. సో మాకేంటి అంటే 2 weeks ముందు నుంచే పండగ స్టార్ట్ అయిపోతుంది, షాపింగ్స్ అని చెప్పి. అంటే బికాజ్ అమ్మవారి దగ్గర చీర పెడుతుంది కదా మమ్మీ. సో మమ్మీకి, నాకు, నానమ్మకి ముగ్గురికి పెడుతుంది అనమాట అమ్మవారి దగ్గర. సో అవన్నీ నేనే సెలెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. నానమ్మ కూడా నన్నే సెలెక్ట్ చేయమంటుంది. సో మమ్మీకి, నానమ్మకి, నాకు ముగ్గురికి నేనే సెలెక్ట్ చేసి పెడతాను. సో అక్కడ ఆ శారీ మళ్ళీ వీడియో కాల్లోనే ఇస్తుంది అనమాట. బికాజ్ లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ ఉండింది కాబట్టి లాస్ట్ ఇయర్ నాకు నార్మల్గా వాయినం ఇచ్చారు. ఇప్పుడైతే వీడియో కాల్ నుంచే తీసుకోవాలి ఇంకా నేను. సో ఇక్కడ మా మమ్మీ నన్ను ఇలా తిడుతుందనమాట. ఇక్కడ మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. బికాజ్ నాకేం చెప్పారు అంటే నాకు అత్తయ్యకి కాల్ చేసి ఆశీర్వాదం తీసుకో అని చెప్పింది మా అమ్మ, అంటే మా అత్తయ్యకి, నిఖిల్ వాళ్ళ మామ్కి. సో సరే అని చెప్పి నేనేమన్నా సరే నీ ఆశీర్వాదం కూడా తీసుకుంటా, ఇవాళ తీసుకుంటే ఏం అవ్వదు అంటే ఇంకా దానికి ఎన్ని తిట్టిందో అయినా కానీ బతిమిలాడుతూనే ఉన్నా. నాకు ఇష్టం అనమాట మా మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకోవాలని. సో ఇలాంటి టైమ్స్లో కన్విన్స్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇంకా డాడీ అయితే అస్సలు వద్దన్నాడు. నా కాళ్ళు వద్దు, మమ్మీ కాళ్ళు మొక్కు అని చెప్పి మమ్మీకి చెప్తున్నాను. ఏం కాదు, ఇవాళ మొక్కితే ఏం కాదు, పాపకి ఇష్టం కదా, సో కాళ్ళు పెట్టు మొక్కుతుంది, వీడియో కాల్లోనే కదా, సో ఇలా అయినా షీ విల్ ఫీల్ హ్యాపీ అని చెప్తే ఇంకా ఫైనల్లీ అప్పుడు ఇంకా ఒప్పుకుందనమాట. ఇంకా నేనైతే ఆ రోజు నార్మల్ హ్యాపీ కాదు, ఇంకా సర్లే అలా అయినా ఒప్పుకుంది, ఇంకా చూపించింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీ అందరికి కూడా ఎంతమందికి ఇష్టం అలా పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకోవాలని. ఇక్కడ మన సైడ్ ఒప్పుకోరు కదా అస్సలు. సో ఫైనల్లీ అమ్మవారి దయతో ఆ రోజు మా అమ్మ ఆశీర్వాదం కూడా దొరికిందనమాట నాకు. సో కొన్ని విషయాల్లో కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది మా మమ్మీ ఇలాంటి విషయాలలో. నార్మల్గా అయితే నేను ఏది అడిగినా కాదనదు, కానీ ఎనీవేస్ ఇది కూడా కాదనలేదు. థ్యాంక్ యూ మామ్, లవ్ యూ.
సో ఇక్కడ నెక్స్ట్ మా నాన్నమ్మ ఇంకా తాతయ్య ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. సో ఎవ్రీ ఫెస్టివల్ ఫస్ట్ ఆశీర్వాదం ఎవరిదైనా తీసుకుంటాను దేవుడి తర్వాత అంటే మా నాన్నమ్మ అండ్ తాతయ్య ఆశీర్వాదం ఇస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో అలా ఆ రోజు కాసేపు నానమ్మ తాతయ్య వాళ్ళతో కూడా మాట్లాడేశాను. సో ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ట్వైస్ అన్న వాళ్ళకి కాల్ చేయాలి, లేకపోతే బెంగ పెట్టేసుకుంటారు, ఖచ్చితంగా కాల్ వచ్చేస్తుంది ఇంకా. సో అలా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా అత్తయ్య ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట. ఆ రోజు మా అత్తయ్య ఏంటంటే ఎప్పుడూ నా బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి, మళ్ళీ స్పెషల్గా ఏంటంటే లేదా ఆంటీ అమ్మ చెప్పింది. ఆంటీకి ఆన్లైన్ ఆశీర్వాదాలన్నీ కొత్తగా అనిపించుండొచ్చు, నెక్స్ట్ ఇయర్కి అలవాటు అయిపోతుంది ఇంకా. సో ఇంకా అప్పుడే నేను పూజ గదిలో అదంతా సర్దుకోవడం స్టార్ట్ చేశాను. సో మా అత్తయ్య ఏంటంటే ఇప్పుడు ఎక్కువ పని పెట్టుకోకు, ఫాస్ట్గా నీకు వీలైనంత వరకు చిన్నగా పూజ చేసుకో అని చెప్తున్నారనమాట. సో అలా కాసేపు మేము ఒక గంట సేపు మాట్లాడుంటాం ఆ రోజు. ఇంకా మాట్లాడుకుంటూ మెల్లిగా ఇంకా అన్నీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంత్రం అందరికీ వాయినాలు ఇస్తాము కదా, సో అప్పుడు ఈవినింగ్ ఇంకా అందరికీ వాయినాలు ఇస్తున్నారు మమ్మీ. సో యాక్చువల్లీ ఈ ప్రొసీజర్ కూడా నేను చేసేదాన్ని, నాకు ఎంత ఇష్టమో ఇలా వాయినాలు ఇవ్వడము అంటే. అందరికీ బొట్లు పెట్టి ఇలా తీర్థం ఇస్తూ ఉండే, ఇంకా వాయినం అమ్మ ఇచ్చేది, నేను ఇట్లా బొట్లు అవన్నీ నేను పెట్టేదాన్ని అనమాట. ఇంకా ఏంటి అంటే నాకు మా కాలనీ ఆంటీ వాళ్ళు అంకుల్స్ అందరూ చాలా క్లోజ్. సో వినాయక చవితి వచ్చిన ఫుల్ గోల చేసేదాన్ని. స్కూల్లో వీటిలో అన్నిట్లో చాలా కామ్, కాలనీలో చాలా ఆపోజిట్ అనమాట. మొత్తము ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని బికాజ్ లైక్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నాకు. సో ఈ ఫెస్టివల్స్ అన్నీ వచ్చినప్పుడు నేను చాలా మిస్ అవుతాను మా కాలనీ మెంబర్స్ అందరినీ కూడా. సో ఈ చిట్టిది వచ్చేసి నా కూతురు అనమాట, అంటే మా బావ వాళ్ళ పాప. సో షీస్ క్యూట్ వివంశిక. అండ్ ఈయన వచ్చేసి మా మామయ్య. అండ్ అక్కడ అక్క ఫేస్ సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు అనుకుంటా. అండ్ అక్క వచ్చేసి అపూర్వ. అండ్ వీళ్ళందరూ కూడా ఇలా వాయినానికి వచ్చారు ఈవినింగ్. సో నేనుంటే ఇంకా గోల ఉండేది అక్కడంతా. సో ఇంకా చాలామంది మా కాలనీ వాళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళందరినీ క్యాప్చర్ చేయడం కుదరలేదు. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ మీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతంని ఎంతో బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను. అండ్ అమ్మవారు కూడా మనందరికీ మంచి ఆశీర్వాదం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ అందరూ ఏది కోరుకుంటే అది, అంటే మంచి ఏది కోరుకుంటే అది అంతా నెరవేరాలని కోరుకుంటున్నాను. And until I see you next, don't forget to like, share and subscribe our channel. We for Vaishu.